ప్రపంచ బిలియనియర్ టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కంపెనీ మరొక ఫెయిల్యూర్ ను ఎదుర్కొంది. ఎప్పుడు విజయమే తప్ప ఓటమి ఎరుగని ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేస్తున్న ప్రపంచంలోని అత్యంత భారీ రాకెట్ స్టార్ ఫిష్ గురువారం సాయంత్రం అమెరికాలోని టెక్సస్ స్టేట్ బొకాచుకా తీరంలోని స్టార్ బేస్ నుంచి ప్రయోగించిన కొద్దిసేపటికే స్టార్షిప్ రాకెట్ పేలిపోయింది. రాకెట్ ను వదిలి కిందకు వచ్చిన బూస్టర్ మాత్రం సేఫ్గా లాంచ్ ప్యాడ్ వద్ద చాప్ స్టిక్స్ మధ్యలోకి ల్యాండ్ అయింది. చంద్రుడు, అంగారక గ్రహానికి మనుషులను పంపే వ్యోమ నౌకలను ప్రయోగించే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ షిప్ రాకెట్ ను తయారు చేసింది. We're looking good for that so far. Some great views there. From the ship of Earth, that looks ఏకంగా 123 మీటర్ల పొడవైన ఈ మెగా రాకెట్ 2023 నవంబర్ 18న తొలి టెస్ట్ నిర్వహించగా అది లాంచ్ ప్యాడ్ వద్దే పేలిపోయింది. తర్వాత మరో 2 టెస్ట్లలోనూ రాకెట్ ఫెయిల్ అయింది. 4, 5, 6 టెస్టులు విజయవంతం కాగా మళ్ళీ ఇప్పుడు 7వ టెస్ట్లో బూస్టర్ సేఫ్గా దిగి వచ్చిన రాకెట్ పేలిపోయింది. గురువారం నాటి ప్రయోగంలో సరిగ్గా 7 నిమిషాలకు రాకెట్ విడిచిపెట్టిన బూస్టర్ వెనక్కి వచ్చి లాంచ్ ప్యాడ్ చాప్ స్టిక్స్ మధ్యలోకి చేరింది. కానీ మరో నిమిషంలోనే ఈ సంతోషం ఆవిరైపోయింది. సరిగ్గా 8 నిమిషాల తర్వాత 146 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 21,000 కిలోమీటర్ల వేగంతో రాకెట్ దూసుకు వెళ్తుండగా కంట్రోల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. We are assuming that we have lost the ship. రాకెట్లోని రాఫ్ట్ ఇంజన్లు ఒకదాని వెంట ఒకటి వరుసగా షట్ డౌన్ అయ్యాయి. దీంతో తిరిగి భూ వాతావరణంలోకి పడిపోయిన రాకెట్ పేలి ముక్కలైంది. దీనిలో ఉన్న 10 డమ్మీ శాటిలైట్లు కూడా మండుతూ సముద్రంలో పడ్డాయి. రాకెట్ పేలిపోయి శకలాలు నిప్పుల్లా రావిపడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక క్లిప్ను మాస్క్ కూడా ఎక్స్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశారు. సక్సెస్ దక్కుతుందా లేదా చెప్పలేం, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ అని చమత్కరించారు. రాకెట్ పైభాగంలో ఫ్యూయల్ లీక్ వల్లే ఈ ఫెయిల్యూర్ చోటు చేసుకున్నట్లుగా గుర్తించామన్నారు. రాకెట్ పేలిపోయి శకలాలు పడిన ప్రాంతం గుండా తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆ సమయంలో ఆ రూట్లలో వెళ్లవలసిన పలు విమానాలను దారి మళ్లించారు. ఏదేమైనా ఎప్పుడు విజయాలు చూసే ఎలన్ మస్క్ ఇప్పుడు స్టార్ ఫిష్ రాకెట్ ఫెయిల్యూర్ అవ్వడంతో నిరాశ చెందకుండా పాజిటివ్గా స్పందించడం, తన స్థాయికి తగ్గట్టు పరివర్తనతో ఆలోచించడం బాగుంది అంటూ ఎలన్ మస్క్ సపోర్టుగా సోషల్ మీడియా వేదికల్లో కొందరు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.